రెండో రోజుకి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా రెండో రోజు నారేత ప్రక్రియ కొనసాగించడం జరుగుతూ ఉంది. వెంకన్న గారు మేస్త్రి అన్నకి, అదేవిధంగా కామేశ్వర అక్కకి, అదేవిధంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇది అయిపోగానే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. ఇప్పుడు ఇంతకుముందు బీపీటీ 5204 సాంబా మసూరు చూశారు, MT 1426 గోదావరి వరి వంగడం చూశారు. ఇది లాస్ట్. ఇది కానీ అయిపోతే ఇంకాడికి అయిపోద్ది. ఆ తర్వాత క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి, పర్వదినాలు, తర్వాత పండగలు రావడం జరుగుతుంది. పండగలు వచ్చే ముందుగానే మన నారేత జాతర ముగిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రెండో రోజు నారేత ప్రక్రియ స్వాగతం సుస్వాగతం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా రెండో రోజుకి రావడం జరిగింది. మనం ఈరోజు కూడా నారు పెరగటం, తర్వాత నారేత నిన్న బెరికిన నారు ఈరోజు నారేత వేయడం, ఈరోజు బెరికే నారు రేపు నారేత వేయడం. ఈ విధంగా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం, నారేత వేయడం జరుగుతూ ఉన్నది. ఒక సంతోషకరమైన ఏమిటి తెలిసాక, 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కలిసి చదువుకున్న నా స్నేహితులు, అంటే రత్నం స్కూల్ పెడతాపోలూరు, వాళ్ళు కూడా మనం రైస్ పంపిస్తున్నాం. ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజ్ పెడతాపోలూరులో చదివిన, అంటే ఎక్కడ కలిసి చదివిన వాళ్ళు తలా ఒక ఊరికి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు కూడా, అంటే ఈరోజు సోషల్ మీడియా, ఫేస్బుక్ ఈరోజు చూస్తున్నటువంటి ఆ ఫోన్ ద్వారా వాళ్ళు కూడా ఫోన్ చేసి రైస్ కావాలని సంతోషం, అది ఒక ఆనందం చెప్పలేదు. అదేవిధంగా మోహన్ బాబు కాలేజీలో తిరుపతి 4 సంవత్సరాలు చదివాం, బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ విద్యానికేతనం. ఆ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి ఇలా చదువు చెప్పిన గురువులకి, పాత స్నేహితులకి, ప్రాణ స్నేహితులకి, వీళ్ళందరికీ రైస్ పంపించడం ఒక సంతోషకరమైన విషయం. అది అంటే ఆ భాగ్యం అందరికి దక్కదు. ఇప్పుడు మామూలుగా సంక్రాంతి పండగకి సెలవులు పెట్టుకొని వస్తారు, ఏది సెలవులో ఉండడానికి ఒక 3 రోజులు సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. కానీ మనకి ప్రతిరోజు ఒక సంక్రాంతి, ఒక దీపావళి లాగా మనం క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఒక మినీ సామ్రాజ్యాన్ని మనం సృష్టించడం జరిగింది. ఈ విధంగా ఒక సంతోషకరమైన విషయం ఇది. ఈ విధంగా మీరు పరిచయం అవ్వడం, అంటే తొందరగా స్పీడప్ అవ్వడం, లేట్ లేకుండా, అంటే ఎంత లేత నారు నాటుకుంటే అంత మంచిది. తెలంగాణ సోనాని వరి వంగడమే కాదు, ఈ MTU 1426 కానీ, బీపీటీ 5204 కానీ, ఈ విధంగా KNM కానీ, ఏ వరి వంగడం అయినా సరే, MTU 1010 కానీ, ఏ వరి వంగడం అయినా సరే లేత నారు నాటుకోవడం వలన మనం ప్రయోజనం పొందగలుగుతాం. ఈ విధంగా ఒక యువ రైతుగా కొన్ని సలహాలు సూచనలు చెప్తేనే అది ముందడుగు. అంటే కొత్త రకాలు వేసేటప్పుడు కూడా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అంతకు మించి చేయకూడదు. ఎందుకంటే మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదా చూసుకొని మనం వేసుకోవాలా. ఈ విధంగా ఈ తెలంగాణ సోనా రెండో రోజు నారేత స్వాగతం సుస్వాగతం. రెండో రోజు నారేత ప్రక్రియ స్వాగతం సుస్వాగతం. ప్రధాన పొలం ట్రాక్టర్ దుక్కి దున్నడం, మాను లాగటం, డైరెక్ట్ నారేత వేసేయడం. నిన్న రాత్రి నిద్ర చేయడం జరిగింది. ఇక ఆలస్యం లేకుండా మనం నారేతలో వేయడం జరుగుతూ ఉన్నది. కావిడి దెబ్బలతో మోయడం, అదేవిధంగా దగ్గరలో ఉన్న పట్ట పరిసేసి ఆ పట్టల్లో ఈ నారు అనేది ప్రధాన పొలంకి చేర్చడం, సునాయాసనంగా పని పూర్తయితూ ఉండడం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే పైరు ఎదగల. మొన్న పడ్డ వర్షాలకి, భారీ వర్షాలకి, అదేవిధంగా చలికి అసలు మనిషి గడగడ వణిగిపోతా ఉన్నాడు. అలాంటిదే ఇంకా ఎదగలేదు. అయినా కూడా వేసేస్తే, ఏంటంటే లేత నారు నాటుకోవాలా. ఇది 100% మ్యాండేటరీ. కష్టమైన నష్టమైనా సరే లేత నారు నాటుకోవడం వల్ల ప్రయోజనం. మీరు ఇప్పుడు కాదు, మార్చ్ వచ్చే సంవత్సరం 2026లో మీరు ఆ విధానం గమనించగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఇల్లు, ఇంటి ముందు పొలం, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నారేత స్వాగతం సుస్వాగతం. దగ్గర రెండో రోజు కొనసాగుతూ ఉంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా లేత నారు నాటడం, ద ప్రాసెస్ ఆఫ్ ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్, ఎర్లీ స్టేజ్. ఇది ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాండేటరీది. కంపల్సరీగా లేత నారే నాటుకోవాలి మనం. కష్టమైనా నష్టమైనా సరే లేత నారు నాటుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రక్రియ ఇది. ఈ విధంగానే సొంత ఊరోళ్ళ చేత లేత నారు నాటించడం జరుగుతూ ఉంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. మొన్ననే MTU 1426 నారా చూశారు. తర్వాత ఈ తెలంగాణ సోనా చూస్తడం జరుగుతూ ఉంది. ఇది ఒక జాతరలాగా ఈ తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ నారేత కొనసాగుతూ ఉంది. మీరు చూసేది అదే, ఆ ప్రక్రియ మీరు చూసేది.
ఈ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి చెన్నమాధవ దామోదర్ రాజు గారికి, చెన్నమాధవ సురేందర్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త చింతల వెంకటరెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా సరే సొంత ఊర్లో ఉంటూ సొంత మనుషులకి జీవనోపాధి అందిస్తూ ముందుకు సాగడం అనేది ఒక సంతోషకరమైన ప్రక్రియ. అది ఈ విధంగా ఈ రోజున ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ లేపుకో RNR 15048 తెలంగాణ సోనా నారాత మీరు చూస్తున్నటువంటి ప్రక్రియ ఇది. ఓకే, థ్యాంక్ యూ. నారాత వేసే ప్రక్రియలో అతి ముఖ్యమైనది నారు ప్రధాన పొలంకి చేర్చడం. ప్రధాన పొలంకి అందరూ చేర్చలేరు. ముఖ్యంగా వెంకటేశ్వర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏకోజామున లేచి ముందు నారాత వేయాలంటే ముందు ప్రధాన పొలంలో నారు అనేది చేర్చేయాలి. కావిడి దప్పులు ఇప్పుడు మోస్తారు, మీరు చూస్తారు వెనకాల క్లియర్ కట్గా. ఈ విధంగా మోసి ప్రధాన పొలంకి వేయడం జరుగుతుంది. ఒకవేళ కాలువలు అవన్నీ దాటాలంటే వీటిని వేసుకోవడం, దగ్గరలో ఉంటే పట్టలో పోసేసి ఇందాక చూడడం జరిగింది మనం. ఆ విధంగా ముందు ప్రధాన పొలంలో చేర్చిన తర్వాత ఆ తర్వాత నారాత ప్రక్రియ కొనసాగడం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పై కోసలు చుంచి ఆ తర్వాత నారాత వేస్తే మనకి మంచి ప్రయోజనం అని మనం BPT 5204 సాంబా మసూరిలో చెప్పుకోవడం జరిగింది. MTU 1426 నూతన గోదావరి వరి వంగడం ఈ వరి రకంలో కూడా చెప్పుకోవడం జరిగింది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం తెలంగాణ. ఏ వరి వంగడం అయినా సరే పై కోసలు చుంచేస్తే నారాత మంచిదని భావిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ విధంగా ఈ రోజున నారు ప్రధాన పొలంలోకి చేర్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా అంటే నారు తెగిపోకుండా మీరు వేయించడం సంతోషకరమైన విషయం అది. ఈ విధంగా ప్రతి సంవత్సరం మనం కంటిన్యూగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. తెగిపోకూడదు నారు. తెగకుండా మీరు అసలు ఆ గెనెలో నడవడే కష్టం. అలాంటిది మీరు కావిడి బాధ చేసుకొని నడవడం అనేది ఒక సంతోషకరమైన విషయం అది. ఈ విధంగా ప్రతి ఒక్క టీం మెంబర్ యొక్క సహాయ సహకారాలు పంచుకోలేండి. ఇది ఒక్కరి విజయం కాదు, ఇది ప్రతి ఒక్కరి యొక్క విజయం. ఈ విధంగా ప్రతి ఒక్క టీం మెంబర్స్ యొక్క కష్టార్జితంతోనే ఇది సక్సెస్ఫుల్ గా అవుతా ఉంది. అందరికీ సంక్రాంతి పండుగ జనవరిలో వస్తే మనకు మాత్రం నవంబర్లోనే రావడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్. ఎన్నో వరి వంగడం రాస్తుంటాం, కానీ తెలంగాణ సోనా వరి సాగు చేసినప్పుడు కలిగిన ఆనందం అది మాటలో చెప్పలేంది. ఆ విధంగా చేయడం జరిగింది. వాచ్ చేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.